యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం సజీవులుగా ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి మనం దేవుని యొక్క సన్నిధిలో చేరి ఉన్నాం. కాబట్టి మనం కొన్ని వాక్యాలు మనం చూసుకొని వాక్యానుసారంగా మనం విజ్ఞాపన చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం తీసినవారు చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి విజ్ఞాపన కూడిక ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కొలస్సీ రాసిన పత్రికలో ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమనంటే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. చూడండి, ఎవరు వందనాలు చెప్తుంది? ఎపఫ్రా, ప్రార్థనలో పోరాడిన ఎపఫ్రా. ఇక్కడ ఆ మాట చెప్తే ఏమంటున్నాడు? ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఈరోజు మనం ఎపఫ్రా గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ ఎపఫ్రా ఎవరంటే, ఇతను సుదీర్ఘమైన ప్రయాణం చేసి రోమా పట్టణానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, అపోస్తలుడైన పౌలు గారిని సందర్శించడం కోసం వచ్చాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుందామని అంత దూరం నుండి రోమా పట్టణానికి వచ్చినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే ఈ పౌలు గారి సలహా తీసుకుందాం. అసలు ఎట్లా దేవుని యొక్క పనిలో ఎట్లా ఉండాలి, అసలు పోరాటం, దేవుని పనిలో ఉన్నాను, నేను ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాను, అసలు ఏంటి అని చెప్పి పౌలు గారిని కలుసుకోవడానికి ఎపఫ్రా చాలా దూరం ప్రయాణం చేసి పౌలు గారిని కలుసుకున్నారు. ఎందుకు కలుసుకున్నారంటే, చూడండి, సామెతల గ్రంథంలో మనకు ఒక మాట కనబడుతూ ఉంటుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. 15:22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. చూడండి, దైవికంగా బలపడటానికి ఎపఫ్రా పౌలు గారి దగ్గరకు వచ్చాడు, రోమపట్టణానికి. అయితే మనం ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అయితే మనం ప్రార్థనలో పోరాడాలి, నిలకడగా ఉండాలి. అంటే మనకు కొన్ని విషయాలు మనకి ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ఇక్కడ మనకి ఏమంటా ఉన్నారంటే, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఒకవేళ మన ఉద్దేశం గొప్పగా ఉంది అనుకుందాం. అయితే ఆ ఉద్దేశం సఫలం అవ్వాలి అంటే ఆ ఉద్దేశం, ఆ యొక్క ఆలోచన చెప్పేవాళ్ళు మనకు ఉండాలి. ఒకవేళ మనకు మంచి ఉద్దేశం ఉంది, ఆలోచన చెప్పేవాళ్ళు లేరు. ఉదాహరణకి ఒక విద్యార్థి ఒక డాక్టర్ అవ్వాలి అనుకుంటా ఉన్నారు. అయితే డాక్టర్ ఏ విధంగా అవ్వాలి అనే విషయం తెలిస్తే ఆ విద్యార్థి డాక్టర్ అవుతుంది, లేదంటే ఇంజనీర్ అవుతారు. అట్లా తెలియకుండా నేను డాక్టర్ అవ్వాలని చెప్పి ఎంసెట్ రాసి బీటెక్ చేస్తే డాక్టర్ అవుతారా? అవ్వలేరు. ఎందుకంటే డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంటర్లో బైపీసీ తీసుకోవాలి, తర్వాత ఎంసెట్ రాయాలి. అట్లా కొన్ని విషయం ఉంటాయి మనకి. డాక్టర్ తీసుకుంటే మెడిసిన్ తీసుకోవాలి, అట్లా ఉంటాయి. అంటే సలహా తెలుసుకోవాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం నడుచుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు? ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. మనం మంచి ఉద్దేశం కలిగి ఉండి ఆ ఉద్దేశం సఫలం చేసుకోవాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి, ప్రార్థనలో మనం పోరాడేవారుగా ఉండాలి. ఎపఫ్రా అంటే సౌందర్యవంతుడు అని అర్థం. ఎపఫ్రా అంటే సౌందర్యవంతుడు. ఈ లోకంలో మనం సహజంగా మనం చూడటానికి బాగా సౌందర్యంగా మనం కనబడితే ఎలాంటి ఉపయోగం లేదు.
బాహ్యపరమైన సౌందర్యం వ్యర్థము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దైవ భక్తి గలమా చదువు. స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. మరి మన జీవితంలో మన యొక్క ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది, మన యొక్క భక్తి జీవితం ఏ విధంగా ఉంది, మనం ఏ విధమైన అలంకారాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో మనం మంచి అలంకారాన్ని కలిగి ఉన్నాం అనుకోండి, దర్జాగా ఫీల్ అవుతాం. ఒకవేళ మనం మంచి సూటు బూట్ వేసుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం అనుకోండి, మనం ఒక విచిత్రంగా చూస్తారు, అంటే వింతగా చూస్తారు. ఏందా సూటు బూట్ వేసుకున్నాడు, నీట్గా ఉన్నాడు, రోడ్డు మీద నడిచి వెళ్తా ఉన్నాడు అని చెప్పి చూస్తారు. అదే సూటు బూట్ వేసుకుని కారులో వెళ్తుంటే న్యాచురల్ మామూలే అనుకుంటారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? అందుకే అంటున్నాడు ఇక్కడ, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఎపఫ్రా అంటే సౌందర్యవంతుడు, పేరుకు మాత్రమే సౌందర్యవంతుడు కాదు ఎపఫ్రా. తన జీవితంలో ఇంటర్నల్గా తను అలంకారాన్ని కలిగి ఉన్నాడు. ఎలాంటి అలంకారాన్ని అంటే సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్న వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం చూడటానికి అలంకారంగా కనబడి మన యొక్క మాటలు, మన యొక్క వేషము, వీటన్నిటిలో మనం తప్పిపోయామనుకోండి, మన యొక్క అలంకరణ వేషధారణగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు అక్షయాలంకారములు చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం అక్షయ అలంకారాన్ని మనం కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలి. మనం మంచి పేర్లు పెట్టుకుంటాం ఈ లోకంలో, పేరుకు తగ్గ జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అంత సౌందర్యవంతులంగా ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో మనం అలంకారాలుగా ఉంచుకోకుండా మంచివారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎపఫ్రా తన యొక్క జీవితంలో సౌందర్యవంతుడు అనే అర్థాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. తన జీవితంలో సౌందర్యవంతుడు అనే అర్థాన్ని కలిగి తను ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. ఈ లోకంలో సౌందర్యవంతుడు అంటే ఎట్లా ఉండకూడదంటే పోట్లాడేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో పెద్ద పెద్దగా అరిసేవారుగా ఉన్నాం అనుకోండి, మనం సౌందర్యవంతులం కాదు అని మనం గుర్తించాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క సౌందర్యవంతులం అంటే మనం ఈ లోకంలో ఎట్లా ఉండాలి అంటే చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చదవండి. 2 తిమోతి దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడు సహించువాడుగాను ఉండవలెను. చూడండి, ఎవరు? క్రీస్తు. ఇక్కడ మనకి ఎపఫ్రా సౌందర్యవంతుడిగా మనకు కనబడతా ఉన్నాడు. అయితే మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి అంటే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రభు యొక్క దాసుడు, చూడండి, దేవుని యొక్క దాసుడిగా కనబడతా ఉన్నాడు. అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను. జగడమాడేవారుగా ఈ లోకంలో జీవించకూడదు. ఈ లోకంలో మన యొక్క బ్రతుకు ఎట్లా ఉండాలి అంటే సౌందర్యవంతమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. జగడగుంటులుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, జగడమాడక అందరి ఎడల
సాధువుగాను. చూడండి, ఈ లోకంలో మన యొక్క జీవితం ఎట్లా ఉండాలంటే జగడమాడని వారుగా జగడమాడకుండా ఈ లోకంలో మనం జీవించాలి. మనం ఎందుకు విజ్ఞాపన చేయాలంటే మనకేంటంటే మనం ఎక్కువగా జగడాలాడతాం, మనం ఎక్కువగా మాట్లాడతాం, మనం ఎక్కువగా తీర్పులు తీరుస్తాం. సహజంగా ఈ లోకంలో మనకున్న బుద్ధి ఏంటంటే ఎదుటివారి గురించి మనం తీర్పులు తీర్చే ఆ యొక్క గుణాన్ని మనం కలిగి ఉన్నాం. అది మర్చిపోవాలి మనం. అందుకంటున్నాడు, అందరి ఏట్ల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడు సహించువాడుగాను ఉండవలెను. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు, ఎందుకంటే అక్కడ చూడండి, సాతాను తన ఇష్టము నెరవేర్చుటకై చెరపట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనదరేమో అని. చూడండి, సాతాను చెరపట్టిన వీరు. మన జీవితంలో సాతాను చెరపట్టబడిన వారుగా ఈ లోకంలో ఉంటే జగడమాడేవారుగా ఉంటాం. ఒకవేళ ఈ లోకంలో మనం సౌందర్యవంతులుగా కనపడతామేమో, మన యొక్క హృదయం, మన యొక్క మనసు ఏ విధంగా ఉంటుందంటే అది ఒక వికారంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అందుకంటున్నాడు ఇక్కడ మొదట్లో చూసుకున్నట్లయితే, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. చూడండి, మన జీవితంలో విశ్వాసులుగా ఈ లోకంలో బలం పొందడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. ఈ లోకంలో మన యొక్క విశ్వాసాన్ని పెంచుకోవడానికి మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తే మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతాం. ప్రార్థన చేస్తే దేవుడు మనకు శక్తిని ఇవ్వగలుగుతాడు. ప్రార్థన చేస్తే ఈ లోకంలో మనం ఫలించేవారుగా ఉండగలుగుతాం. మరి మనం ప్రార్థన చేయకుండా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే జగడగొండ్లుగానే ఉంటాం. మనం సౌందర్యం లేనివారుగా ఈ లోకంలో జీవిస్తాము అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలంటే దేవుని యొక్క దాసుడిగా మనం ఈ లోకంలో జీవించాలి. విశ్వాసులుగా ఉండేవారు మనం దేవుని దాసుడు అంటే ఎట్లా ఉంటారు? దాసుడు అంటే ఎవరు? ఈ లోకంలో అధికారం కలిగిన వాడిని దాసుడు అంటారు. దాసుడు అంటే పని చేసేవాడు, ఒక కూలి వాడిని దాసుడు, లేదంటే ఒక ఇంట్లో పనిచేసేవాడిని దాసుడు అని చెప్పుకోవచ్చు. అయితే దేవుడు దాసుడిగా ఉన్న మనల్ని ఏం చేశాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. 6:18. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. మనం పాపానికి దాసులంగా ఈ లోకంలో ఉన్నాం. మనం ఎందుకు విజ్ఞాపన చేయాలంటే దేవుడు మనల్ని నీతికి దాసులుగా చేసుకున్నాడు మనల్ని. చూడండి, దేవుడు అట్లా మనల్ని మార్చుకుంటే విజ్ఞాపన చేయకుండా మనం ఎందుకుంటా ఉన్నాం? విజ్ఞాపన చెయ్యకపోవటం అనేది అది చాలా పెద్ద పాపము అని మనం గ్రహించాలి. ప్రార్థనే మన శక్తి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రార్థన ద్వారా అనేకమైన వాటిని మనం సాధించవచ్చు. మనం ప్రార్థన చేయకుండా ఈ లోకంలో మనం ఏమీ సాధించలేం. అయితే దేవుడు మనం పాపానికి దాసులంగా ఉన్న మనల్ని దేవుడు మనల్ని నీతిగా దాసులు చేశాడు కాబట్టి మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఇక్కడ చూడండి, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. మనం ఎవరికి దాసులం? నీతికి దాసులంగా ఉన్నాం. మరి ఇప్పుడు ఎవరికి దాసులంగా ఉన్నాం? ఏ టీవీకి దాసులంగా ఉన్నాము, లేదంటే మొబైల్కి దాసులంగా ఉన్నాము, బజార్లకు దాసులంగా ఉన్నాము, లేదంటే అరుగుల మీద కూర్చొని అరుగులకి దాసులంగా ఉన్నాము. మనం సరి చేసుకోవాలి. ఒకవేళ ఈ మాట చెప్పినా బాధగా ఉంటుంది. అయ్యా నీకెందుకయ్యా మేము అక్కడ కూర్చుంటే అంటారు. అయ్యా నాకెందుకంటే ఓకే, మీరు అన్నది కరెక్టే. కానీ మనం దైవికంగా అభివృద్ధి చెందాలి అంటే మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే మనం ఆశీర్వాదం పొందేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం లోకానికి దాసులంగా ఉంటే ఎట్లా? మనం నీతికి దాసులంగా, వారసులంగా దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి మనం విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఉన్నారో ప్రతి ఒక్కరూ విజ్ఞాపన చేయాలి. క్లుప్తంగా విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఇష్టపడేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో క్లుప్తంగా విజ్ఞాపన చేసి చేయగలిగితే చాలా బాగుంటుంది. అయితే అసలు విజ్ఞాపన చేయకపోతే ఏ గొడవ లేదుగా అనుకుంటా ఉన్నాం. ఈ లోకంలో ఏ గొడవ ఉండదు. దేవుడు మనకి రావాల్సిన వాటిని రానివాడు. 22వ వచనం చదవండి, అదే అధ్యాయం 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి
దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చూడండి, మనకి పరిశుద్ధత కలగాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి దాసులంగా ఉండాలి. దేవునికి యొక్క దాసులు దేవుని మందిరంలో ఉంటారు. లోకం యొక్క దాసులు లోకంలోనే ఉంటారు. ఇంటి దాసులు ఇంట్లోనే ఉంటారు. కొంతమంది దేవదాసు అని పేరు పెట్టుకున్నారనుకోండి, ఎట్లా ఉండాలి? దేవదాసు అని పేరు పెట్టుకున్న వాళ్ళు దేవునికి దాసులంగా ఉండాలి. పేరు మంచి పేరు దేవదాస్, కానీ దేవునికి దాసులుగా ఉండలేకపోతా ఉన్నారు. అంటే చూడండి, ఎపఫ్రా తన యొక్క జీవితంలో ఆ పేరుకు తగ్గట్టుగా జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి పౌలు గారు మనకు అక్కడ చెప్తా ఉన్నారు తన యొక్క పత్రికలో. అందుకే చూడండి, అక్కడ మనం దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగొటయే మీకు ఫలము. మన జీవితంలో ఫలం ఏంటంటే పరిశుద్ధత. మరి ఫలం కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక చెట్టు అభివృద్ధి చెందాలి అంటే రోజు దానికి మనం నీళ్లు పోయాలి. నీళ్లు పోయిపోతే ఏమైంది? చెట్టు ఎండిపోద్ది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చెట్టు అసలు దాని ప్రాణం పోతుంది. దాన్ని మనం ఏం చేస్తాం? పొయ్యిలో పెట్టేసుకుంటాం. కానీ మన ఆత్మీయమైన స్థితిలో మన పరిశుద్ధతను మనం కోల్పోయేవారుగా ఉండకూడదు. అనుకోవచ్చు, పర్లేదులే, ఏం కాదులే, దేవుని సన్నిధికి బాప్తీసం తీసుకున్న వాళ్ళే వెళ్ళలేకపోతూ ఉన్నారు కదా, వాళ్ళు చేయాలి ప్రార్థన, వాళ్ళే చేయట్లేక నాకేం పర్లేదులే, నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు, వెళ్ళకపోయినా పర్లేదు అని మనం అనుకోకూడదు. దేవుని యొక్క సన్నిధిలో ఉండి మనం ఆయన యొక్క పరిశుద్ధత అనే ఫలాన్ని పొందేవారుగా ఉండాలి. కాబట్టి ఈ ఎపఫ్రా తన యొక్క జీవితంలో ఆ పేరుకు తగ్గట్టుగా జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ పౌలు గారు మనకి ఎపఫ్రా గురించి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. అందుకే చూడండి, కొలస్సీ రాసిన పత్రికలో 1వ అధ్యాయము, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. చాలు. ఇక్కడ ఏమంటా ఉన్నారు? ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకునేరి. చూడండి, ఇక్కడ ఎపఫ్రా మనకి ఏ విధంగా మనకు కనబడతా ఉన్నాడు? 4వ వచనం కూడా చదవండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ పదవిని బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి, ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు. అంటే ఇక్కడ ప్రియుడైన ఎపఫ్రా, అందరికీ ప్రియుడిగా ఉన్నాడు ఎపఫ్రా, అందరినీ ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు ఎపఫ్రా. చూడండి, మన యొక్క జీవితంలో మనం అందరి చేత మనం ప్రేమింపబడాలి, ప్రియమైన వారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనల్ని ద్వేషించేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అందరూ మనల్ని ద్వేషించేవారుగా ఉండకూడదు. ఎపఫ్రా తన యొక్క జీవితంలో ఇక్కడ అంటున్నాడు ఏమని? ఎపఫ్రాను మా ప్రియుడైన ప్రియుడిగా కనపడతా ఉన్నాడు. అంటే ఎపఫ్రా ఎట్లా ఉన్నాడు? అందరి చేత ప్రేమింపబడిన వాడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ప్రేమించబడతా ఉన్నామా? ఒకసారి మనం చూద్దాం. వాక్యం అనే వెలుగులో మనం చెక్ చేసుకుందాం. నేను ఎట్లా ఉన్నాను? నా ప్రార్థన ఎట్లా ఉంది? నేను ప్రార్థనలో పోరాడుతూ ఉన్నానా లేదా? ఎపఫ్రా గురించి ఈ విధంగా చెప్తా ఉన్నారే, మరి నా గురించి అని మనం ప్రశ్నించేవారుగా ఉండాలి. ఏముందిలయ్యా, ఎపఫ్రా గురించి అట్లా రాశారు, ఆయన ప్రార్థనాపరుడు, ఏముందిలే అనుకుంటే ఏముందిలే అని అట్లానే ఉంటుంది. మనం కూడా ప్రార్థనలో బలంగా ఉండాలి, మనం కూడా ప్రార్థనలో పోరాడేవారుగా ఉండాలి, మనం కూడా ప్రార్థనలో నిలకడగలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని మనం జీవిస్తామో మన గురించి దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ఉంటాడు. చూడండి, ప్రియుడైన ఎపఫ్రా. చూడండి, ఇతరులు మనం ప్రేమించేవారుగా ఉండాలి, మనం అందరినీ ప్రేమించేవా. అందుకంటాడు చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2:2
నేను ఎంతగా పోరాడుచున్నాను. ఆ, వా ఆ, వారు ప్రేమ యందు అతకబడి. కొంతమంది ఇక్కడ నా బైబిల్లో ఉందంటే, మీరును లవదికే వారును శరీర రీతిగా నా ముఖము చూడకున్న వారును ప్రేమయందు అతకబడి. చూడండి, ప్రేమయందు అతకబడి. ఎవరైతే ప్రియులైన వారుగా ఉంటారో వారు ప్రేమయందు అతకబడేవారుగా ఉంటారు. ప్రియులంగా లేరనుకోండి, ఎవరు ప్రేమిస్తారు మనల్ని? వీడు పెద్ద దుర్మార్గుడు అంటారు, వీడు పెద్ద దుష్టుడు అంటారు, ఈమె పెద్ద దుష్టురాలు అంటారు, ఈమె పెద్ద బాగా పోట్లాడే వాళ్ళుగా ఉన్నారండి. అయితే ఏమంటారు? గయ్యాలోడు, లేదంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, మనం ప్రేమించరు. అయితే ఎపఫ్రా ఏ విధంగా అయితే ప్రియుడిగా ఉన్నాడో అదే విధంగా మన జీవితంలో అందరూ మనల్ని ప్రేమించేవారుగా ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు ప్రేమయందు అతకబడి. ఎవరు అతకబడాలి? అక్కడ చూడండి, లవదీకే వారును మీరును లవదీకే వారును శరీరీతిగా నా ముఖము చూడకున్న వారందరూ ప్రేమయందు అతకబడి. ప్రేమయందు అతకబడేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. మరి మనం ప్రేమయందు అతకబడేవారుగా ఉన్నామా? ఒకే మందిరానికి వస్తాం, మరి అందరిని ఎందుకు మాట్లాడించలేకపోతా ఉన్నాం? అందరిని ప్రేమించలేకపోతా ఉన్నాం. ఎందుకు ప్రేమించలేకపోతా ఉన్నాం? అందరికీ వందనాలు చెప్పలేకపోతా ఉన్నాం. ఎందుకు వందనాలు చెప్పలేకపోతా ఉన్నాం? ప్రేమ లేదు కాబట్టి మనం ఎవరికి వందనాలు చెప్పలేకపోతా ఉన్నాం. కొంతమంది ఉంటారు, కానికేసి పరిగెత్తే వాళ్ళు ఉంటారు, అది ఎవరో నాకు తెలియదు. అయితే మనం ఎందుకు అందరిని కలుపుకోలేకపోతా ఉన్నాం? ఉండాలి అందరికి. అమ్మ వందనాలు, బాగున్నారా? అమ్మ మొన్న విన్నా మీ గురించి, ఎట్లా అనారోగ్యం అని విన్నాను, ఎట్లా ఉంది ఇప్పుడు, ఆరోగ్యం ఎట్లా ఉంది? ఓకే, అందరు బాగానే ఉన్నారా? సంతోషం అమ్మ, వందనాలు, సరే వెళ్దామని చెప్పి మనం అందరిని కలుపుకొని అందరితో మాట్లాడేవారుగా ఉండాలి. ఈ ప్రేమ అనేది మనకు లేకపోతే మనం ప్రియులుగా ఉండలేము. కాబట్టి మనం అందరికీ ప్రియులుగా ఉండాలి అంటే ప్రేమ చేత అతకబడేవారుగా ఉండాలి. కాబట్టి ఆ ప్రేమ కోసం మనం దేవునికి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. మన జీవితంలో ప్రేమ లేకపోతే పరిశుద్ధతను మనం కోల్పోతాము. మన ఎముకల్లో కీలు ఉంది కదా, ఆ కీలో నల్ల గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు లేకపోతే మనకు రక్తం రాదు, రక్తహీనత అనే జబ్బు వచ్చింది. అప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే, అమ్మ ఆ కీలు మూలుగు లేదమ్మా, నీకు పలానా విటమిన్ ట్యాబ్లెట్స్ వాడండి, అప్పుడు రక్తం బాగా పట్టిద్ది అంటారు. ఎందుకంటారు అన్నమాట? లేదు కాబట్టి. మన జీవితంలో ప్రేమ అనేదాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఎపఫ్రా ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియుడిగా మనకు కనబడతా ఉన్నాడు. అందరినీ ప్రేమించేవాడుగా మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం అలాంటి ప్రేమను కలిగి ప్రేమైన వారుగా ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అందుకే చూడండి, ఎపఫ్రా ఎలాంటి వాడు అంటే ప్రార్థనాపరుడు. ఎపఫ్రా సైలెంట్గా ఉండేవాడు కాదు. ఉదయాన్నే లెగిసి ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేసి ఆమేన్ అని చెప్పి, సాయంత్రం పండుకునేటప్పుడు 2 నిమిషాలు ప్రార్థన చేసి ఆమేన్ అనుకున్నాం అనుకోండి, అది ప్రార్థన కాదు. అది మన జీవితంలో పేరున ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థించాలి. ఎక్కడ ప్రార్థించాలి? మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం వారి కోసం ప్రార్థించేవారుగా ఉండాలి. మందిరంలో విజ్ఞాపన ప్రార్థనప్పుడు మనం ఏం చేయాలంటే క్లుప్తంగా ప్రార్థించేవారుగా ఉండాలి. ఎందుకు క్లుప్తంగా ప్రార్థించాలంటే మిగతా వాళ్ళు రావటం కోసం మనం క్లుప్తంగా ప్రార్థన చేయాలి. మనం ఏకాంత ప్రార్థనలాగా మనం ఎక్కువ ప్రార్థన చేసామనుకోండి, చాలామంది భయపడతారు. కొంతమంది అందుకే రారు. ఎందుకు? అయ్యా మీరు 10:30 అయిపోద్ది, ఇంకా ఎక్కువ టైం అయిపోద్ది విజ్ఞాపన ప్రార్థనకి, మేము రాలేకపోతా ఉన్నాం అంటారు. కొంచెం క్లుప్తంగా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి బాగానోళ్ళు ఉంటారు, అవన్నీ ఓకే, దాన్ని మనం ఏం చేయాలి? ఒక 2 నిమిషాలు, మ్యాక్సిమం 2-3 నిమిషాల్లో మనం క్లోజ్ చేసామనుకోండి, మిగతా వాళ్ళు రావడానికి ఓకే, టైం కరెక్ట్గా ఇన్ని గంటలకు అయిపోతుంది, మేము రావచ్చు అనుకుంటారు. అట్లా కాకుండా ఎక్కువసేపు చేసామనుకోండి, మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ మనకు ఆరాధన ఉంటుంది. కాబట్టి కొంచెం ఇబ్బంది పడేవారు ఉంటారు. కాబట్టి ఈ ఎపఫ్రా తన యొక్క జీవితంలో ఎలాంటి వాడు అని మనం చూసుకున్నట్లయితే ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన చేసేవాడు. చూడండి, ఫిలోమోను పత్రిక అది ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఫిలోమోను పత్రిక హెబ్రీ పక్కనే ఉంటుంది. హెబ్రీ ముందు 23వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రాయు
నా జత పని వారైనా చాలు. చూడండి ఇక్కడ, ఇక్కడ చూడండి పౌలు గారు చెప్తా ఉన్నాడు ఏమని, నా తోటి ఖైదీనైన ఎపఫ్రా. తోటి ఖైదీ అంటే పౌలు గారితో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. ఎవరు? ఎపఫ్రా గారు. చూడండి, ఖైదీ, శ్రమలు అనుభవించే వ్యక్తిగా ఉన్నాడు ఎపఫ్రా. మనకి దేవుని సన్నిధిలో కొంచెం సేపు ఉండాలంటే ఎంత బాధో, ఎంత తలనొప్పో, ఎంత కాళ్ళు నొప్పులు, ఎంత ఒళ్ళు నొప్పులు. అయ్యా పొద్దున్నుండి పని చేసాం అయ్యా, మేము రాలేకపోతా ఉన్నాం. చూడండి దేవునికి మరి పని మానుకోవచ్చుగా. కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, నాకు చేతులు నొప్పులు పడుతున్నాయి, ఉదయాన్నే ఎండలో చేయాలి, మరి పని మానుకుంటాను, రెస్ట్ తీసుకుంటాను, ప్రార్థనకే వస్తాను అనవచ్చుగా. కానీ మనం రివర్స్లో ఉంటాం. ఏది? అయ్యా నాకు ఎంత ఒళ్ళు నొప్పులైనా మనకు పని కావాలి, ప్రార్థన దగ్గరకు వచ్చే వరకు ఎక్స్క్యూజ్ కావాలి. ఏమని? అయ్యా నాకు అసలు ఒళ్ళంతా తిమ్మురులుగా ఉందయ్యా, నేను ఎక్కడొచ్చేదయ్యా అంటాం. అసలు కాలు తీసి కాలు వేయనీలేదే అంటాం. చూడండి మనం చెప్పే ఆ సమాధానం. ఒకవేళ దేవుడు ఆమేన్ అన్నాడు అనుకోండి, ఉదాహరణ అట్లా అనాలని కాదు. ఒకవేళ మనం అనొచ్చు, అయ్యా నేను కాలు తీసి కాలు వేయలేని స్థితిలో ఉన్నాను అన్నప్పుడు దేవుడు ఆమేన్ అంటే, ఒకవేళ అదే స్థితి మనకు వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఆ మాట మనకు గుర్తొచ్చింది. అయ్యా నేను పలానా వంక చెప్పాను, నేను పలానా సాకు చెప్పాను, దేవుడు ఆమేన్ అన్నాడు, నేను ఎట్లా ఉన్నాను అని మనం సాక్ష్యం చెప్పేవారుగా ఉంటాం. అవన్నీ మనం చెప్పం. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు గారితో శ్రమని అనుభవించిన వాడుగా ఉన్నారు. ఎవరు? ఎపఫ్రా. అందుకే అన్నాడు, నాతోటి ఖైదీనైన ఎపఫ్రాయు. చూడండి, మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని యొక్క ఖైదీలుగా ఉండాలి. మనం ఖైదీ అంటే ఎక్కడ ఉంటాడు? ఖైదీ ఎక్కడ ఉంటాడు? శిక్ష వేసారు, ఖైదీని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఆ 4 గోడలో లేదంటే ఆ డోర్ దాటుకొని బయటికి రాగలరా ఖైదీ? ఖచ్చితంగా రాలేడు. ఎందుకు? ఆ 4 గోడల మధ్య బంధించబడ్డాడు కాబట్టి. మనం కూడా క్రీస్తు ఖైదీలుగా మనం ఈ లోకంలో ఉండాలి. నాకు అన్నీ కావాలి, లోకంలో ఎంజాయ్మెంట్ కావాలి, లోకంలో ఎంటర్టైన్మెంట్ కావాలి, నాకు అన్నీ కావాలని చెప్పి లోకంలో మనం కలిసిపోయామనుకోండి, మనం క్రీస్తు దాసులము కాదు, లోకానికి దాసులంగా ఉన్నాం, లోకానికి ఖైదీలుగా ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. 1:8. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. చూడండి ఎలాంటి వాడు? ఎపఫ్రా నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. అయ్యా మందిరంలో ఓడగొట్టాక అసలు టైమే కుదరట్లేదయ్యా అంటాం మనం. దేవుని పని అంటే ఆ మాట ఎందుకు చెప్తామన్నానంటే, దేవుని పనిలో మనం ఎట్లా ఉండాలి? పరిచారకులుగా ఉండాలి. దేవుని పని మనం చేసేవారుగా ఉండాలి. దేవుని పని దగ్గరకు వచ్చేవరకు మనం వెనకడుగు వేస్తాం. మన పనులు అయితే మనకంత బాధ్యత లేని వారుగా ఉన్నాం. ఒకసారి మనం ఆలోచిద్దాం. నేను దేవుని మందిరంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాను, నేను ఎంత బాధ్యత కలిగి, ఎంత నమ్మకమైన వాడుగా ఉన్నాను, ఎంత నమ్మకమైన దానిగా ఉన్నాను అని మనం చెక్ చేసుకోవాలి. నేను ఎంత నమ్మకంగా దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాను, దేవుని యొక్క కూడుకులకి హాజరవుతూ ఉన్నాను, టయానికి వస్తూ ఉన్నాను. మన నమ్మకత్వాన్ని మనం సరి చేసుకోవాలి. అట్లా ఉండకుండా పర్లేదులే ఏదన్నా మనం విహారయాత్రకి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఉదాహరణ మనం ఏదన్నా ఢిల్లీ వెళ్ళాలి, ట్రైన్ 9 గంటలకు అన్నారు, ఏం చేస్తాం మనం? ఒక అరగంట ముందే కూర్చుంటాం. ఎందుకు? ట్రైన్ వెళ్ళిపోతే మన డబ్బులు వేస్ట్. ఎందుకు? ఢిల్లీ దాకా రిజర్వేషన్ చేసాంగా. మరి దేవుని సన్నిధి విషయంలో మనం ఎందుకు అంత అనాలోచితంగా ఉంటాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు నమ్మకమైన వారుగా ఉండాలి, దేవుని పరిచారకులుగా ఉండాలి, దేవుని యొక్క మందిరంలో ఒక పని కలిగిన వారుగా ఉండాలి. అయ్యా నేను వస్తున్నాను, కూర్చున్నాను, వెళ్ళిపోతున్నానంటే ఎలాంటి ఉపయోగం లేదు. ఒక పని కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. మన బ్రతుకు దినములన్నీ ఒక పని కలిగి మనం దేవుని సన్నిధిలో జీవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, ఆయన యందు నమ్మకంగా ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు అనే విషయాన్ని మనం చూడగలం. 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మరియు గృహ నిర్వాహకంలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట. చూడండి మనం ఎట్లా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు?
నమ్మకస్తులుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఇక్కడ ఏమని, గృహ గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అంటే అది చాలా ముఖ్యమైనది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మన నమ్మకత్వం, ఎందుకంటే దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్నుకోవాలి అంటే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే నమ్మకత్వాన్ని కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు, దేవుడు వాళ్ళని వాడుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి నమ్మకమైన వారుగా ఉండాలి. అందుకే కొలస్సీ రాసిన పత్రికలో చూడండి ఒకసారి 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. 4:13లో బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏం చేస్తున్నాడు? సైలెంట్గా ఉండలా, ప్రయాసపడతా ఉన్నాడు. ఎందుకు ప్రయాసపడతా ఉన్నాడు? మనం ఇంతకుముందు 12వ వచనంలో చూసాం. ఏమని? మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లౌదికేయ వారి కొరకును, హీరయపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఒక సాక్షిగా ఉన్నాడు, నమ్మకమైన వాడుగా, ఒక సాక్ష్యాన్ని తెచ్చుకున్నవాడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఎట్లా ఉన్నాం? మన జీవితంలో ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం? సంతోషంతో ఎప్పుడు ఉంటామంటే అన్నీ కలిగి ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఒకవేళ బాధలో ఉన్నాం అనుకోండి, దేవుని సన్నిధిని మనం వదిలేస్తాం, ఖచ్చితంగా వదిలేస్తాం. దేవుని వైపు కూడా చూడడం, కండిషన్ పెడతాం. దేవా నాకు ఇది కలుగు చేస్తే నీ సన్నిధికి వస్తా, దేవునికి కండిషన్ మనం పెట్టేది. చూడండి మనం ఎట్లా ఉండాలండి. అందుకే పౌలు దేవుని కోసం ప్రయాసపడిన వాడుగా ఉన్నాడు. అందుకే చూడండి 2వ కొరింథీ రాసిన పత్రిక చివరిగా ఆ మాట చదువుకొని మనం విజ్ఞాపన చేద్దాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమియు కలగజేయక. చూడండి ఇక్కడ, మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము. మనం చేసే పరిచర్య అంటే మనం దేవునిలో ఉండేటప్పుడు మన యొక్క జీవితం ఎట్లా ఉండాలంటే నిందించబడకుండా ఉండాలి. ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకన్నాడు చూడండి, ఏ విషయంలోనైనా అభ్యంతరమేమీ కలుగజేయక. తర్వాత శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లోను, ప్రయాసముల్లోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. చూడండి ఇక్కడ మన జీవితంలో అపోస్తలుడైన పౌలు ఎన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. వీటన్నిటిలో ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడు పౌలు గారు. మరి మనం ఎందుకు విజ్ఞాపన చేయాలి అంటే ఈ అన్ని విషయాల్లో మనం ఓర్పు కలిగి ఉండడం కోసం మనం విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే వీటన్నిటిలో ఈజీగా మనం పడిపోతాం. అందుకంటున్నాడు ఏమనుకోండి చాలా జాగ్రత్తగా, శ్రమల యందును. శ్రమ రాగానే మనకు ఎవరు గుర్తొచ్చేది? శ్రమ రాగానే దేవుడు గుర్తొస్తాడు, కానీ దేవుని సన్నిధి మనకు గుర్తురాదు. శ్రమల యందును, ఇబ్బందుల యందును, దేవుని సన్నిధికి వస్తేనే మనకు అన్ని ఇబ్బందులు వచ్చేది. దేవుని సన్నిధిలో ఉంటేనే మనకు ఇబ్బంది. దేవుని సన్నిధిలో లేకపోతే ఏ గొడవ లేదు. ఎందుకంటే అపవాది మనల్ని ముట్టుకోలేడుగా. దేవుని సన్నిధిలో ఉంటే అది చూస్తా ఊరుకోదు. అన్ని ఇబ్బందులు మనకేమొస్తాయి. అందుకే ఇబ్బందుల యందును, చూడండి ఇరుకుల యందును. అప్పటి వరకు బాగానే ఉంటుంది మన యొక్క ఆర్థిక పరిస్థితి. ఎంత ఇరుకుగా ఉంటుందో దేవుని సన్నిధికి రాగానే, దేవునిలోనికి రాగానే, దేవునిలో కరెక్ట్గా ఉండగానే మన యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లాగా ఉంటుందంటే చితికిపోద్ది ఒక్కసారి, ఏముండదు. అంతకు ముందు వరకు బాగానే ఉంటుంది, అక్కడికి రాగానే ఎట్లా ఉంటుందంటే ఏమీ లేని వారికి అయిపోద్ది. అందుకే ఇరుకుల యందును, దెబ్బల యందును, తెలియకుండానే మన మీదకి వచ్చేసేవారు ఉంటారు. దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరిలోను, ప్రయాసములోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించాలి. మనం ఎందుకు విజ్ఞాపన చేయాలంటే వీటన్నిటిలో మనం ఓర్పు కలిగి ఉండటం కోసం మనం విజ్ఞాపన చేయాలి. మనం ఊరినే విజ్ఞాపన చేయడానికి రాలా.
అయ్యా పలానా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారయ్యా, వాళ్ళని క్షమించండి అని మనం ప్రార్థన చేయాలి. నేనైతే అదే చేస్తా ప్రార్థన. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ మీద మనం ఏదైనా కోపాన్ని పెట్టుకుని ఉన్నాం అనుకోండి, దేవుడు మనల్ని చూస్తాడు, అరే అబ్బాయి నీకు వాళ్ళ మీద కోపం ఉంది కదా అని చెప్పి దేవుడు వదిలేస్తాడు. అయ్యా క్షమించు అంటే దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. అందుకే మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. దేవుడు చూసుకుంటాడంతే. ఒకవేళ మనకేం తెలియకపోవచ్చు, దేవుడు ఆయన పని ఆయన చేసుకుంటా పోతాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు కాబట్టి. మన దేవుడు శక్తి కలిగిన వాడు. ఒక టైంలో దేవుడు మనం ఒక ఉన్నతమైన స్థితికి ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఓర్పు కోసం మనం విజ్ఞాపన చేయాలి. అందుకే తర్వాత చదవండి, పవిత్రతలోను, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకుమై ఉన్నామని అన్ని స్థితులలో మమ్మను మేమే మెచ్చుకొనుచున్నాము. చూడండి తర్వాత ఏమన్నాడు, మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులము. చూడండి ఒక మాట అక్కడ ఆగుదాం. మోసగాండ్రమైనట్టుండి. చూసే జనాలకి ఎట్లా ఉంటుందంటే, పౌలు గారు ఏంది, అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళు ఇళ్ల స్థలాలు వాళ్ళ పొలాలు అన్నీ తీసుకొచ్చి అమ్మేసి అక్కడ పెడతా ఉన్నాడు, పౌలు గారు పెద్ద ఇవన్నీ తీసుకుని వాడుకుంటా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారి గురించి నేను మాట్లాడేది. ఎందుకంటే పౌలు అంటే నా పేరు కదా, మళ్ళీ పౌలు అనగా నన్ను అనుకుంటారు, నేను కాదు. అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళు దేవునికి ఎంతగానో అర్పించేవారుగా ఉన్నారు. స్థిర చర ఆస్తులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారు అప్పుడు. అయితే అప్పుడు జనాలందరూ అనుకున్నారు, పౌలు గారు మోసగాడు అనుకున్నారు అపోస్తలుడైన పౌలు గారు. కొన్నిసార్లు అంతే అంటారు. మనం కరెక్ట్గా ఉన్న చూడండి, కబ్జా అన్నట్టు ఆయన్ని మోసగాడు అన్నారు. అదే ఆ మాటనే మోసగాడు అంటే అదే, మోసం చేసి సంపాదిస్తున్నాడు అనే మాట వాడాడు. చూడండి, మోసగాడును చదవండి, మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులము. తర్వాత తెలియబడని వారమైనట్టుండి బాగుగా తెలియబడిన వారము. చూడండి, తెలియబడని వారమైనట్టుండి. వీళ్ళకేం తెలుసు, అపోస్తలుడైన పౌలుకి ఏం తెలుసు? ఏదో తెగ తిరుగుతున్నాడు, ఏదో రోడ్ల మీద చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారి సువార్త అంట, చనిపోయి లేచాడంట, ఏముంది అని చెప్పి అనుకున్నారు, నీకేం తెలుసు అన్నట్టు. అయితే చూడండి, బాగుగా తెలియబడిన వారము. తర్వాత చనిపోవుచున్న వారమైనట్టుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్టుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్టుండి సమస్తమును కలిగిన వారము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 6వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు మీరు జాగ్రత్తగా చదవండి. అంత రివర్స్గా ఉంటుంది. ఏమీ లేని వారమైనట్టుండి అన్నీ కలిగిన వారము అంటా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అదేంది, ఏమీ లేదంటా ఉన్నాడు, అన్నీ కలిగిన వారం అంటా ఉన్నాడు. చూడండి, మన జీవితంలో ఎవరైతే విజ్ఞాపన ప్రార్థనలో బలంగా ఉంటారో, ప్రార్థనలో ఎవరైతే నిలకడగా ఉంటారో, స్థిరమైన వారుగా ఉంటారో, వారి జీవితాల్లో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారి అనుభవం అది. మరి మన అనుభవం ఏంటి? మేము ప్రశాంతంగా ఉన్నాం, మా మీదకి ఊరు రావట్లేదు, మేము ప్రశాంతమైన జీవితాన్ని మేము జీవిస్తున్నామంటే మన జీవితాల్లో కార్యాలు జరగట్లా. మన జీవితంలో కష్టాలు రావాలి, మన జీవితంలో దుఃఖం రావాలి, మన జీవితంలోకి శ్రమలు రావాలి, మన జీవితంలోకి నిందలు రావాలి. ఆ నిందలు రావటం వల్ల మనం హెచ్చింపబడాలి. ఆ విషయాలే మనకి అక్కడ చెప్తా ఉంది. అందుకే చూడండి, మోసగాళ్ళుగా కనబడతా ఉన్నాడు పౌలు గారు, అయితే ఆయన సత్యమందు నిలిచిన వాడుగా కనపడతా ఉన్నాడు. చూడండి, అంత రివర్స్గా ఉంది. మన జీవితంలో అలాంటి అనుభవాన్ని కలిగి ఉండటం కోసం మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. అందుకే నేను చెప్పేది రాసుకోవాలి అని చివరికి చెప్పేది. అందుకే మీకోసం పేపర్లు కూడా తీసుకొచ్చి పెట్టా, ఆ పెన్నులు కూడా తీసుకొస్తారు. చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవాలి. చదువుకున్న వాళ్ళు, మిగతా వాళ్ళు రాసుకోపోయినా పర్లే, జ్ఞానాన్ని మనం దాచిపెట్టుకోవాలి. కాబట్టి మన జీవితంలో అలాంటి అనుభవం కలిగి ఉండాలి. మనందరం విజ్ఞాపన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ప్రార్థనలో పోరాడాలి.
ఎపఫ్రా తన యొక్క జీవితంలో ప్రార్థనలో పోరాడేవాడుగా ఉన్నాడు, సౌందర్యవంతుడిగా ఉన్నాడు, ప్రయాసపడేవాడుగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. తర్వాత చూడండి ఎన్నో విషయాలు మనం చూసాం. మరి మన గురించి చెప్పుకోవాలంటే అయ్యా ప్రార్థన మన టైం టేబుల్ చెప్పగలగాలి మన ఇంట్లో వాళ్ళు. ఏమని? అయ్యా ఉదయాన్నే ఫలానా 3 గంటలు లేస్తాడు, లేదంటే 4 గంటలు లేస్తాడు, ప్రార్థన చేస్తాడు, తర్వాత స్నానం చేస్తాడు, తర్వాత ఇది అని చెప్పగలగాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏమీ లేదు. ఉదయాన్నే లేవటం, టిఫిన్ ఏం చేసుకోవాలి, కూర ఏం వండుకోవాలి, అన్నం ఏం వండుకోవాలి, మధ్యాహ్నం ఈరోజు ప్రోగ్రాంలు ఏమైనా ఉన్నాయా, పెళ్ళివారిని పిలిచారా, పిలవాలా, ఏదైనా ప్రార్థనలు ఉన్నాయా, లేవు, ఓకే ఆమేన్, అయిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు దేవుని సన్నిధిలో ఉండడాన్ని మర్చిపోయారు. దేవుని సన్నిధికి రావట్లా. ఇంతకుముందు మా చిన్నతనంలో మందిరం నిండిపోయేది ఫుల్లుగా. అప్పుడు ఏం చేశారంటే చిన్న మందిరాన్ని పెద్ద మందిరం చేశారు. పెద్ద మందిరం చేసిన తర్వాత కూడా కొంచెం పెద్దవాళ్ళు అంటే భయం ఉండేది. ఏదన్నా ఒక మాట అనగానే భయపడేవాళ్ళు. ఇప్పుడు అసలు భయం లేదు, భక్తి లేదు. సేవకుడికే మనం తీర్పు తీర్చి అంత స్థాయికి వెళ్ళిపోయాం మనం. చూడండి ఇక్కడ మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవకుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే మా సొంత మాటలు కాదు. ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారు దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడతారు వాళ్ళు. మనం తీర్పు అంటే ఏలు పెట్టి చూయించేవారుగా ఉండకూడదు. కొంతమంది జీవితాలు అట్లా ఉంటాయి. వాళ్ళు దేవుని సన్నిధికి సరిగ్గా రారు. కొన్నిసార్లు కొంతమంది నాకు సలహాలు ఇస్తూ ఉంటారు. విని నవ్వుకుంటా మనసులో. సరేలే అనుకుంటా. అంటే వాళ్ళ యొక్క ఆత్మీయమైన స్థితి తెలిసిపోద్ది. సరేలే అని చెప్పి నవ్వుకొని సైలెంట్గా ఉంటాం. మన యొక్క ఆత్మీయంగా మనం బలంగా ఉండాలి ఈ లోకంలో. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో మనందరం తల్ల వంచి మనం వాక్యానుసారంగా మనం ప్రార్థన చేద్దాం. మనం ఎందుకంటే చాలా విషయాలు మనం చూసాం. వాటిలో యొక్క విషయాలు కొన్ని విషయాలు మనం చేతబట్టుకొని మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబ పరిస్థితుల కోసం ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచి ప్రార్థన చేద్దాం.